రాజేంద్ర గారు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి బాగా చర్చ జరుగుతుంది. బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ గారి నేతృత్వంలో గవర్నర్కు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీని మీద సమగ్ర విచారణ జరపాలని. ఏమైనా అడుగు ముందుకు కడుతుంది అనుకుంటున్నా, అలాగే ఉంటుంది అనుకుంటున్నా? వాళ్ళు నిజాయితీ ఉంటే ముందుకు పోతుంది, నిజాయితీ లేకపోతే బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ గురించి చెప్తున్నారు మీరు? నాకు తెలిసి దీని మీద ఇప్పుడు అంతా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఎన్నడో ఒకనాడు ఇది మళ్ళీ వస్తుంది సమస్య. దానికి ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఈ బీసీ ప్రస్తావన వచ్చింది కాబట్టి మీరు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇదే బీసీ నాయకులందరూ కలిసి మిమ్మల్ని పార్టీ పెట్టండి, పార్టీ పెడదాం, తెలంగాణ అంటేనే బీసీ యాంగిల్లో మనం ముందు తీసుకెళ్దాం, మీరు బలమైన నాయకుడిగా ఉంటారు అంటే ఈటెల భయపడ్డాడు, డబ్బులు తీయాల్సి వస్తుందని, అందుకనే పార్టీ పెట్టలేదు, బీజేపీ పంచం చేరాడు అనేదానికి నిజముందా? మిమ్మల్ని పార్టీ పెట్టమని ప్రపోజల్ చేయడం కానీ మీరు భయపడ్డం కానీ? పార్టీ పెడదామని అనుకున్నమాట వాస్తవం, కానీ బీసీనే బేస్ చేసుకొని పార్టీ పెడదామన్నమాట తప్పు. పార్టీ పెడదామనుకున్నాం కానీ బీసీల పార్టీ పెట్టాలనే భావన ఎప్పుడు రాలేదు. ఎందుకు బీసీలకు రాజ్యాధికారం సాధ్యం కాదనే భయం ఉందా మీకు? అసలు అనేక నేను ఆ లోతులోకి పోను కానీ తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం, గుర్తుపెట్టుకోండి, చాలా చైతన్యవంతమైన సమాజం. అసలు సార్ ఈ పార్లమెంట్ నిజానికి తెలంగాణలో బీసీలు ఒక తాటిపైకి వచ్చి బీసీలు రాజ్యాధికారం దిశగా కొనసాగాల లేదా కేవలం 4% లోపు ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు. తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఇక్కడ 54 నుంచి 60% ఉన్న బీసీలకు రాజ్యాధికారం వైపు తీసుకెళ్లడానికి ఒక బీసీ నేతగా మీరేమైనా ప్రయత్నం చేసే అవకాశం ఉందా? ఇంకొకటి, బీజేపీ బీసీ సీఎం చేస్తామని కూడా గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హామీ కూడా ఇచ్చింది. ఎవరు బీసీ సీఎం అంటే ఈటెల రాజేందర్ గారిని చేద్దాం అనుకుందా, లక్ష్మణ్ గారిని చేద్దాం అనుకుందా, బండి సంజయ్ గారిని చేద్దాం అనుకుందా? ఇక ఎవరు చేద్దామనేది నాకు తెలియదు కానీ ఓబీసీ 50 ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక్క బీసీ సీఎం కాలేదు కాబట్టి 52% ఉన్నటువంటి జనాభాకు ఒక్క సీఎం కాకపోవడం ధర్మత కాదు కాబట్టి రాజ్యాంగంలో అందరినీ ముందుకు తీసుకుపోయి అందరినీ కలుపుకొని పోయి నిజంగా పూర్వశత పూర్కి అధికారం రావాలంటే కోణంతో బీసీ సీఎం అనౌన్స్ చేసిండు. సరే, అది ఆ కాలానికి సమయం సరిపోయిందా, స్ట్రాటజీ సరిపోయిందా, అప్పుడు ఏమైంది పక్కన పెడితే, కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం తప్పకుండా ఆ సోషల్ బ్యాలెన్స్ ఆలోచన మాత్రం ఉంది కాబట్టి ఇవాళ కేంద్ర క్యాబినెట్లో ఎన్నడూ లేనంత ఎల్పీ లీడర్ ఒక బీసీని చేయలేకపోయినటువంటి విమర్శ కూడా మీ పార్టీ పైన ఉంది సార్. ఒకటి ఉన్న దాంట్లో సీనియర్ చేసిండ్రు. ఇలా 27 మంది మంత్రులు ఉన్నారు, ఓబీసీ మంత్రులు. రమేష్ గారు తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నా కూడా ఒకడు ఇవ్వలేదు కదా. ఒక్క నిమిషం. కేంద్రంలో ఎన్నడూ లేనంత సంఖ్యలో ఓబీసీలు మంత్రులుగా ఉన్నారు, 27 మంది. బీజేపీకి ఉన్న విశ్వాసం మీకెందుకు లేదు? తెలంగాణలో బీసీల మీద బీజేపీకి ఒక